విద్యుత్ కొనుగోలులో 11,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్కు ₹4.60 చొప్పున కొన్నారని, చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 గంటల పీక్ అవర్ కోసం అంటూ 24 గంటలకు యూనిట్కి ₹4.60 చొప్పున కొనుగోలు చేశారని మండిపడ్డారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. చేసిన ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఏకంగా 11,000 కోట్ల రూపాయలు స్కామ్ ఇది. ఐ రిపీట్ దిస్ నంబర్ వన్స్ అగైన్. ఏకంగా 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. యాక్సిస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్ వారి పిఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 210 కోట్ల యూనిట్కు ₹4.60 చొప్పున కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే 210 కోట్ల యూనిట్ ఇంటూ ₹4.60 అంటే ఏడాదికి 967 కోట్ల రూపాయలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక దీని కంపారిజన్ ఒకసారి చేద్దాం. దీని కంపారిజన్ మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ₹2.49. ₹2.49తో కంపేర్ చేస్తే, దీనితో పోలిస్తే యాక్సిస్ది ₹4.60 మైనస్ ₹2.49 అని అంటే ₹2.11 అధికంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తూ 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేట్టుగా అగ్రిమెంట్ వేసుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 ఈ వ్యత్యాసంతో మల్టిప్లై చేస్తే సంవత్సరానికి 440 కోట్ల రూపాయల స్కామ్. 25 సంవత్సరాలలో 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు దోచిపెడుతూ చంద్రబాబు నాయుడు గారు లాలూచి పడిన పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా బీబీబీ అని చెప్పి ఒక విచిత్రమైన బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఆశ్చర్యం కలిగించేదనంటే 4 గంటల పీక్ అవర్స్ పేరు చెప్పి మొత్తం 24 గంటలకు ఇదే ₹4.60 చొప్పున కొనుగోలు చేస్తూ స్కామ్ చేస్తూ ఉన్నాడు. మా హయాంలో సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని, యూనిట్కు ₹2.49కే విద్యుత్ కొన్నామన్నారు వైఎస్ జగన్. మా హయాంలో విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ఖర్చు తగ్గించామని, బాబు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి ఖజానాకు గండి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. మనం చేసుకున్న ₹2.49 వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మేలు జరిగింది అని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ₹4.60కు ఈయన కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ₹2.49కు ₹4.60కు మధ్య ₹2.11 వ్యత్యాసం వల్ల 11,000 కోట్ల రూపాయలు 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద స్కాములు చేస్తూ భారం మోపితే మేము ₹2.49కి సెకీతో మేము చేసుకున్న ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 7,000 మెగావాట్లు అంటే 17,000 మిలియన్ యూనిట్లు ఇంటూ చంద్రబాబు నాయుడు గారు చెల్లిస్తా ఉన్న ₹4.60 మైనస్ ₹2.49 అంటే ఆ ₹2.11 సేవింగ్స్ కింద తీసుకుంటే 17,000 మిలియన్ యూనిట్లు అంటే 1,700 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 అంటే సంవత్సరానికి 3,587 కోట్లు. 25 సంవత్సరాలలో
89,675 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆదా చేస్తాం. వర్సెస్ చంద్రబాబు నాయుడు ఆయన చేసిన పీపీఏ వల్ల 11,000 కోట్ల రూపాయలు అదనంగా ఆయన ఖర్చు చేయబోతా ఉన్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయం మనం తీసుకుంటే అయినా వక్ర భాష్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ మధ్యకాలంలోనే ఆశ్చర్యం కలిగించే విషయాలు తీసుకున్నాం. ఈనాడులో ఒక కథ చూసినాం. ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా కానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ చేసుకున్న ఒప్పందం ఆ డేట్ ఒకసారి చూడండి. 2021 1 డిసెంబర్ 2021 సెకీతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి. 13th జూన్ 2023. అసలు 13th జూన్ 2023లో ఈయన సెకీ చైర్మన్గా ఈయన నియామకం అయితే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది 1 డిసెంబర్ 2021. అప్పుడు ఎవడో చైర్మన్, అప్పుడు ఈ మనిషి ఎక్కడున్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు. ఈ మనిషే లేడు. ఈ మనిషి ఎప్పుడో 13 జూన్ 2023లో వచ్చినాడు. వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసింది. దానికి దీనికి సంబంధం ఏంటి?